ఇప్పుడు చూద్దాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడారు. ఇదే టైటిల్ నిన్న ఆంధ్రజ్యోతి పెట్టింది. మీరు కావాలంటే మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నిన్న నిన్ననే పెట్టింది. ఏంది పంచుకుంటున్నట్టు ఉంది. ఈనాడు ఆంధ్రజ్యోతి టైటిల్ అని, ఇది నువ్వు ఇయ్యాల పెట్టు, రేపు నేను ఇది ఇయ్యాల పెడతా అని చెప్పేసి. అభివృద్ధిని గెలిపించాలని చెప్పేసి నిన్న పెట్టింది. నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక పెట్టింది. ఇవాళ ఈనాడు పత్రిక కూడా సేమ్ అదే టైటిల్ పెట్టింది. అభివృద్ధికి అవకాశం ఇవ్వండి, బారాసాకు 3 సార్లు పట్టం కట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించండి. జూబ్లీహిల్స్లో సమస్యలకు కేటీఆర్లదే బాధ్యత. పోలింగ్లోగా కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెస్తారో చూద్దాం. బోరబండ ఎర్రగడ్డ ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మీరు చెప్పినటువంటి మాటలు ఒక్కొక్కటి మనం పరిశీలించి చూస్తే ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏడ ఉందని అవకాశం ఇవ్వాలి చెప్పండి. నేను నిన్న కూడా మాట్లాడిన మీ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినప్పుడు అభివృద్ధి ఏడ ఉందని అవకాశం ఇవ్వాలి. తెలంగాణలో మొత్తము 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 119 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో చూపించగలరా కాంగ్రెస్ నాయకులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ? పోనీ మీ నియోజకవర్గాలనే అభివృద్ధి ఉన్నదా? కొడంగల్కి వెళ్ళి, ఇప్పుడు నేను కొడంగల్కి వెళ్ళి ఫోన్ లైన్ ఆన్ చేస్తే కొడంగల్కి వెళ్ళి ఈ లైవ్లో ఉన్నప్పుడే ఫోన్లు చేస్తారు. మొన్న కూడా చేసిర్రు. కొడంగల్లో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో ఆ సొంత నియోజకవర్గం కొడంగల్నే పట్టించుకున్నటువంటి పాపాన పోతలేరు. మీరు అభివృద్ధి అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి మీరు చేసింది ఏందయ్యా అంటే, మీ సొంత ఊరు ఉంది కదా కొండారెడ్డిపల్లికి ఏదో మరి పెద్ద సిక్స్ వే లైన్ లెక్క పెద్ద రోడ్ వేసుకున్నారు. గదొక్కటే మీరు చేసినటువంటి అభివృద్ధి. ఈ రాష్ట్రం మొత్తంలో ఒక కొండారెడ్డిపల్లి మాత్రమే ఇంటింటి మీద అవేవో ఏమంటారు దాంట్లోని సోలార్ సిస్టమ్స్, సోలారు పవరు, అలాగే రోడ్డు, ఇదొకటి వేసారు. అక్కడ కూడా కొండారెడ్డిపల్లిలో కూడా చాలా దారుణాలు జరిగినాయి. ఆ దారుణాలను బయట పెట్టేందుకే మన మీద కార్లు వేసుకొని చేజింగ్లు చేసారు. ఇవన్నీ చూస్తే అభివృద్ధి ఏడ ఉన్నది చెప్పండి, ఎక్కడున్నది అభివృద్ధి? మీ కాంగ్రెస్ నాయకులు గెలిచినటువంటి 164 నియోజకవర్గాల్లో అభివృద్ధి ఉందా? 64, 65 నియోజకవర్గాల్లో అభివృద్ధి ఉన్నదా? లేకపోతే మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి ఉన్నదో చూపించండి. ఏ మారుమూల ప్రాంతం నుంచి ఏ మారుమూల ప్రాంతానికైనా పోదాం. అభివృద్ధిని చూసి ఓటేయాలంటే 2 నెలలు ఎందుకు ఇవ్వలే మీరు? ఇప్పుడు మీరు నిధులు ఇస్తా అంటా ఉంటే మాగంటి గోపీనాథ్ గారు వద్దని అడ్డం పడ్డారా? ఇప్పుడు మీ సొంత పార్టీ చెప్తా ఉన్నారు బయటికి వచ్చి. ఆయన ఎవరు? మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? అయ్యా మేము ముఖం చూపించుకోలేకపోతున్నాము, నియోజకవర్గాలకు పోయి గ్రామాల్లో తిరిగితే మాకు ఈ పని చేసి పెట్టండి సారు అని చెప్పేసి వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము ముఖం చూపించుకోలేకపోతున్నాము, రూపాయి పని కూడా చేయలేకపోతున్నాము, మాకు ఒక 20 కోట్లు కేటాయించండి, ఏడాదికో 20 కోట్లు కేటాయించండి అని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యే వాదనలకు దాదాపు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ ఉన్నారు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే, అధికార పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వకుండా మీరు అట్లా చేస్తే ఇంకా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినారు మీరు. మళ్ళీ అభివృద్ధిని చూసి ఓటేయండి అని చెప్పేసి బోరబండలో మాట్లాడతారు. ఏం అభివృద్ధి ఉందని ఓటేయాలా చెప్పండి? బారాసాకు 3 సార్లు పట్టం కట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించండి. బారాసాకు 3 సార్లు పట్టం కట్టారు అన్నావు కదా. నేను ఒక వీడియో మీకు చూపిస్తా మిత్రులారా. ఇప్పుడు జస్ట్ ఒక్క వీడియో చూపిస్తా. బారాసా ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందా జరగలేదా, అదే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిందా జరగలేదా? నేను పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు, ఒక ముస్లిం మైనార్టీ మిత్రుడే ఏం చెప్పిండో ఒకసారి మీకు చూపిస్తాం. ప్రజలు ఏమి అమాయకులు గారండి, అన్నీ చూస్తూనే ఉన్నారు. నువ్వేం చెప్తున్నావు, నేనేం చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు, అధికారంలో లేనప్పుడు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మంత్రి పదవి ఇస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ. సో దానివల్ల ఏమన్నా అటువైపు మళ్ళీ ఛాన్స్ లేదంటారు? देखो केसीआर साहब को पूरे तेलंगाना में अपन मीडिया लेके चले आएंगे. केसीआर साहब को कोई बोले थे कि हमारे को डिप्टी सीएम दियो बोल के? कोई भी नहीं बोले थे. मिनिस्टर ही दियो बोल के कोई भी नहीं बोले थे. डिप्टी मेयर दियो बोल के कोई भी नहीं बोले थे. उन्होंने दिल से दिए थे. इन्हों कहीं को दे रहे, वो तो जुबलीहिल्स का इलेक्शन जीतने के लिए दे रहे और पब्लिक को बेवकूफ बनाने के लिए दे रहे. पहले क्या करे ఏమంటా ఉన్నాడు ఆయన కూడా ఒక ముస్లిమే ఏమంటా ఉన్నాడు? కేసీఆర్ ఏమన్నా మాకు చెప్పిండా? మేము అడిగినామా పోయి కేసీఆర్ని? ఆయన
హోంశాఖ మంత్రి ఇచ్చిండు మా ముస్లిం నాయకుడికి, ఆయననే పిలిచి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు మా ముస్లిం నాయకుడికి, ఆయననే మా ముస్లింలకి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిండు. ఆ డిప్యూటీ మేయర్ పదవి తీసుకున్నాను ఇలా కాంగ్రెస్ పార్టీలకు జోరిండు, అది వేరే విషయం అనుకోండి. ఆయన పిలిచి ఇచ్చిండా, ఆయన మేము అడిగినామా? ఆయన దిల్సే నుంచి ఆయన గుండెల్లో ఉన్నది కాబట్టి ఆయన పిలిచి ఇచ్చిండు, మాకు ఆ గౌరవం ఇచ్చిండు. కానీ ఈయన దేనికి ఇస్తా ఉన్నాడు? ఇప్పుడు మంత్రి పదవి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండు కదా, దేనికోసం ఇస్తా ఉన్నాడు? దేనికోసం ఇస్తా ఉన్నాడు? జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, మైనార్టీలు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం అజారుద్దీన్కి రాత్రికి రాత్రి డిసైడ్ చేసేసి మంత్రి పదవి ఇచ్చారు. ఇది చాలా క్లియర్గా వెళ్ళిపోయింది గ్రౌండ్లకి. రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు మనం ఏం చేసినా నడుస్తుంది, వచ్చేస్తాయి ఓట్లు, పడిపోతాయి ఓట్లు అని చెప్పేసి ఆ భ్రమలలో ఉన్నారు. అదేం లేదు, చాలా క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమైపోతా ఉన్నది. ఇక చూడండి, वहां पर आ गए, आगे क्या बोले ना चले हो यहाँ से, नहीं तो एक मार के 10 गिन तुम बोल के बोले लो, बोलते कि पूरे भाग गए वहां से, ऐसा हो गया वो। तो मैटर क्या है बोले तो समझने का है, ये जुबली सेल के इलेक्शन को देख के पोस्ट दे रहे सो है वो, तो हमारे को वो फर्क नहीं पड़ता, हम बीआरएस के चाहने वाले हैं, केसीआर साहब को चाहने वाले हैं, केसीआर साहब को छोड़ डालते हैं। ఎవరిది బాగుంది అంటే ఫైనల్ ఒక మాట చెప్పు, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఈ 2 years లో? గతంలో కేసీఆర్ పరిపాలన केसीआर के काम अच्छे है जी, ये तो वो एक मरहूम एमएलए है, उसको बदनाम कर रहे, क्या बोल के बोल रहे, वो काम कुछ भी नहीं करा बोल के बोल रहे। आज जो बोराबंडे का जो चौरस्ता है ना सर्कल, वहां पर पहले बस क्रॉस नहीं होता था, बस क्रॉस नहीं होता था, आज इतना बड़ा रोड बन गया, वहां पर एक प्लेन उतरता, वहां पर उतना बड़ा रोड हो गया, वहां पर प्लेन को पार्किंग कर सकते हैं अपन। और वो जो साइड 3 में जो ऊपर का टेक है अंधों की बस्ती जो बोलते हैं, वहां पर अम्बेडकर कॉलेज है। हाँ, और अपने कार्मिका नगर में पहले पूरे झोपड़ियां थे, गरीब लोग थे, उन लोगों को हटा के वहां पर से पूरा रोड चौड़ी करे, उन लोगों को डबल बेडरूमों में घर दे के भिजा दिए सो है। तो डेवलपमेंट फुल करे सो है, जैसा कि फ्री रजिस्ट्रेशन का घरों का और अपना शादी। ఏమంటున్నారు అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మీరు నిలబడి మాట్లాడి ప్రచారం చేస్తా ఉన్నారు. అదే బోరబండ బస్ స్టేషన్లో గతంలో ఎలా ఉంటుండే అంటే అది చిన్న ఇరుకు లెక్క ఉంటుండే, అక్కడ బస్సు యూటర్న్ చేసుకోవడానికి కూడా, బస్సు క్రాస్ అవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుండే. కానీ మాగంటి గోపీనాథ్ ఆయన చాలా పెద్దగా చేసిండు, అక్కడ ఇప్పుడు ఫ్లైట్ కూడా పార్క్ చేసుకున్నంత పెద్దగా చేసిండు దాన్ని. మీరు ఏదైతే నిలబడి ప్రచారం చేసిండో అక్కడ అదంతా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి. మరి మీరు చెప్తున్నట్టు అభివృద్ధిని చూసి ఓటేయండి, అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అంటే మీరు మాగంటి గోపీనాథ్ గారికి అవకాశం ఇవ్వండి అని చెప్పినట్టు అవుతుంది. సో చాలా స్పష్టంగా అక్కడ అర్థమైపోతా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, ఎందుకు గెలిపియాలి, దేనికి గెలిపియాలని చెప్పేసి మైనార్టీ ప్రజలే అడుగుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలే అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు మైనార్టీల ఓట్ల కోసమే మీరు అంటే వెనుక ఉన్నట్టు చూసావా అజారుద్దీన్? మీరు ఇప్పుడు 2 ర్యాలీలలో 2 సభలలో మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు. మాట్లాడుకుంటూ నేను అజారుద్దీన్ని మంత్రిని చేసి తీసుకొచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏమైనా అడుగుతుర్రా వాళ్ళు? అంటే ఎందుకు ఈ ప్రచారం కోసమే, ఈ మాట కోసమే రాత్రికి రాత్రి డిసైడ్ చేసి తెల్లారంగానే పోయి ప్రమాణ స్వీకారం చేయించి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయిస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.